అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పూల మనసులు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. ఆనంద్ తిరిగి వచ్చాడు. అతని చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. రాజశ్రీ అక్కడే ఉండటం చూచి ముఖం చిట్లించాడు. రాజీ రేపు ఊరెళ్ళిపోతుందండి. అదే వాళ్ళ ఆయన వద్దకు విడాకులు అని అమ్మా నాన్న అంటున్నారట. ఓ, చాలా సంతోషం. అతను అదృష్టవంతుడు. నిజంగా మీరండి అదృష్టవంతులు. మా సుమతి లాంటి ఇల్లాలు లభించింది. ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉన్నదాంట్లో తృప్తిపడే ప్రతివారు అదృష్టవంతులేలేండి. 8 దాటింది. అది తింటుంది. అన్నం తెచ్చారా? చూడు, అక్కడ ఒంటరిగా తినబుద్ధి కావటం లేదని ఇద్దరికి ఇక్కడికే తెచ్చాను. ముగ్గురం తిందాం. ఏమంటారు? వద్దండి, రిక్షాలో ఎంతసేపట్లో ఇల్లు చేరతాను. సుమా, ఆవిడికి తెలుసు నా వంటని భయపడుతున్నారులా ఉంది. అలా అయితే తింటాను. ఒక పని చేయండి, దగ్గరగా ఉన్న బేకరీకి వెళ్ళి బ్రెడ్ వెన్న తీసుకురండి. అందరము కడుపు నిండా తినవచ్చు. సుమతి చెప్పింది. అతను వెళ్ళిపోయాడు. నిజంగా నేను ఎవరికీ సాయపడను. వట్టి స్వార్థపరురాలిని. నీకు ఈ స్థితిలో సహాయం చేసేది పోయి నీ చేత ఆమె నోటికి అడ్డంగా చేయి పెట్టింది సుమతి. అప్పుడే అయిపోయిందా? ముందు ముందు ఎన్ని అవసరాలు ఉన్నాయి. అబ్బాయి కావాలని మా వారి కోరిక. అబ్బాయి అయితే మీ అమ్మాయిని ఇచ్చి చేసుకుంటాను. అది నీ అంత అందగత, రామ్ అంత గుణవంతురాలు కావాలి. రాజశ్రీ బుగ్గలు కెంపులీనాయి. రాజీ, ఇంకొక విషయం చెప్పనా? అలాంటివి చెప్పొద్దు గాని నీ క్షేమం కోరి చెప్తున్నాను. కాలేజీ అడ్రస్కు రామ్ దగ్గర నుండి ఉత్తరం వచ్చిందట. నీకు జ్ఞాపకం ఉందా? అతను అంత నిర్లక్ష్యంగా ఉంటే నీకేం అవసరం అతని గురించి కనుక్కోవడానికని? అతని ఇంటి అడ్రస్కు రాసి ఉండవచ్చు. అవి నీకు అందలేదు. మరి ఏం అనుమానించాడో? స్కూలుకి రాశాడు, కాలేజీకి రాశాడు. మా వారితో మాట్లాడి స్కూలు అంటున్నాను. పర్వాలేదు. మీనా అమ్మకి ఇచ్చిందా? మీ అమ్మగారు ఉత్తరం వచ్చినట్టు చెప్పొద్దన్నారట. మీ చిన్నన్న గారికి కూడా ఈ విషయాలు నచ్చనట్టున్నాయి కదూ. మీనాను తీవ్రంగా మందలించాడట. నీ స్నేహం విడిచిపెట్టమని. ఏదో విధంగా నెమ్మదిగా రేపు అడుగు. మీనా చెప్పినట్టు కాక కాలేజీలో తెలిసినట్టు. ఆనంద్ రావటంతో సంభాషణ ఆగిపోయింది. అందరూ భోజనాలు చేశారు. మీరు వంట దివ్యంగా చేస్తారండి. మీకు పుణ్యం ఉంటుంది. గట్టిగా అనకండి. బాగా చేస్తారు. ఎప్పుడు మీరే చేయండి అంటే నా పని చూడు. ఊపిరి పీల్చుకోవటం కష్టమవుతుంది. రాజశ్రీ ఫక్కున నవ్వినా సుమతి నవ్వలేదు. ఇప్పుడు ఎలా చేశారు? ట్యూషన్ మానారా? బాగుంది. వారంతా బంధువుల ఇంటికి వెళతారట. చాలా వినయంగా పిల్లల తండ్రి ఒక్కరోజుకు క్షమించమని అడిగాడు. నేను సీరియస్గా ఇట్లా అయితే పిల్లలు ఎలా వృద్ధిలోకి వస్తారండి అన్నాను. అతను బ్రతిమాలాడు. బిగతీయటం మంచిది కాదని వచ్చేశాను. చూడు, నీకు పరిస్థితులు ఎలా అనుకూలిస్తున్నాయో. మీరు నవ్వుతూ మాట్లాడతారు. లేవగానే ఓ అమ్మాయి ఇంగ్లీషు చెప్పించుకునేందుకు వస్తుంది. అది పూర్తి చేసి వంట చేసి వారు టిఫిన్ ఇచ్చి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ నుండి వస్తూ కాఫీ తెస్తారు. ఇంటికి వెళ్ళి మరో ట్యూషన్ చూసుకుని రాత్రి వంట చేయాలి. మళ్ళీ ఇక్కడికి రావాలి. వెళ్ళి పడుకుంటారా? ఓహో, ఎంఏకు కడతానంటూ చదువుతారు. కోయి కోతలు. నేను ఇంత కష్టపడింది ఎప్పుడట? ఈ ఒక్కరోజే. నిన్న మొన్న సెలవులేగా. డాక్టర్ మిమ్మల్ని రమ్మని చెప్పారు. రేపు నన్ను వెళ్ళిపోమన్నారు. ఆమెను బాగా విసిగించి ఉంటావు. అడగండి రాజీని. అతను డాక్టర్ ఉండే గదుల వైపు వెళ్ళాడు. ఏం మనిషో, పని చేస్తుంటే అడ్డమైన ఆలోచనలు రావు, తగాదాలు రావు అంటారు. ఎప్పుడు ఏదో ఒక పనుండాలి. వారన్నది నిజమేనే. ఊరికే కూర్చుంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. ఆనంద్ తిరిగి వచ్చాడు. రాజశ్రీని రిక్షా వరకు సాగనంపాడు. ఆలస్యమైంది, రమ్మంటారా? మరేం పర్వాలేదు. రిక్షా సాగిపోయింది. ఆమె మనసు తేలిగ్గా ఉంది. రిక్షా దిగిన కూతుర్ని చూచి ఒంటికాలు మీద లేచింది కమలమ్మ. ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నావే? నాన్నగారు 7 గంటల వరకు చూచి ఊరికి వెళ్ళిపోయారు. ఆయన లేకుంటే ప్రసాద్ నా మాట వినడు. పోరా అంటే వినడు. ఈ కాలపు పిల్లలతో చావు వచ్చింది. సుమతితో మాట్లాడుతుంటే ఆలస్యమైంది. కూతురి ముఖంలోని ఆనందం చూచి వేరే రకంగా ఊహించుకుని కమలమ్మ, గొప్ప పనే. అన్నం తిందువు గానిరా. వద్దమ్మా, సుమతి బలవంతం చేస్తే తిన్నాను. అసలు తనకేమిటి జబ్బు? గుడ్లు మిటకరించింది రాజశ్రీ. ఏం జబ్బని చెబుతుంది?
తను తన గోడుతో వివరాలు అడగలేదు. కడుపు నొప్పో ఏదో అన్నది. అయ్యో, తల్లిదండ్రులు కూడా లేరు దగ్గర. ఎలా బయటపడుతుందో ఈ కానుపు నుండి. అందరినీ మరిపించేస్తాడమ్మా దాని భర్త. దుస్తులు మార్చుకుంది. కమలమ్మ పడుకోవాలనే అంది. నువ్వు హాల్లో పడుకోమ్మా, నేను కాసేపు చదువుకోవాలి. ఉత్తరం సంగతి అడగనా వద్దా అన్న ఆలోచనలో పడింది. మంచిదమ్మా, లైటు ఉంటే నిద్ర రాదు. కమలమ్మ దుప్పటి తీసుకుని వెళ్ళిపోయింది. తలుపులు చేరవేసి బల్ల ముందు కూర్చుంది. పుస్తకాలు చిందరవందరగా ఉన్నాయి. పుస్తకాలు సర్ది బల్ల క్రింద చూచింది. ఊరి నుండి వచ్చి పడేసిన సూట్ కేసు చిందరవందరగా ఉంది. దాన్ని తీసింది. అందులోని పట్టుచీరలు తీసి బీరువాలో సర్దబోయింది. అవి అడ్డదిడ్డంగా ఉన్నాయి. వాటిని చక్కగా చేస్తూ చేతిపై వేసుకుంది. అందులోంచి కవరు జారిపడింది. వెంటనే అందుకొని చూచింది. చిరపరిచితమైన వ్రాత. త్వరగా దాన్ని గుండెలకు అద్దుకొని ఒక నిశ్వాస వదిలింది. దాన్ని దిండు క్రింద దాచి వేరే ఇంకా దొరుకుతాయేమోనని బీరువా గాలించింది. మందుల రసీదులలో చింపిన ఇలాంటి ఉత్తరం దొరికింది. అది అడ్డదిడ్డ రాతతో అడ్రస్ ఉంది. మరేదీ దొరకలేదు. త్వరగా వచ్చి మంచంపై కూర్చుని రామ్ రాసిన ఉత్తరం చింపింది. ప్రియాతి ప్రియమైన రాజీకి, స్వతంత్రించి చనువు తీసుకున్నందుకు కోపంగా చూసావు కదూ. అలా ఉన్నప్పుడు నీ ముఖం చూడాలని నాకు చాలా సరదా. నీ చదువు సాగుతుందనే తలుస్తాను. పోయిన సంవత్సరం నాతో పాటు బీదరికం రుచి చూచావు. లేదు రామ్, ఎప్పుడూ నువ్వు నాకేం లోటు చేయలేదని హృదయం ఆక్రోశించింది. మనసును అదుపులోకి తెచ్చుకుని మళ్ళా చదవటం మొదలుపెట్టింది. ఈసారి మీ వారితో ఉండి సంతోషంగా చదువుతున్నావంటే నాకెంతో ఇష్టంగా ఉంది. ఒక విషయం మాత్రం నన్ను బాధిస్తుంది. అప్పుడప్పుడు పోయిన సంవత్సరంలా పొడి పొడిగా 4 మాటలు వ్రాసి నీ క్షేమం తెలిపితే సంతోషిస్తాను. నేను ఎక్కడున్నా నా మనసెందుకో నీ చుట్టే పరిభ్రమిస్తుంది. మరీ మొన్న 4 రోజులు జ్వరం పడితే నన్ను చూచే ఆప్తులు లేకపోయారు. పాపం అమాయకురాలు పల్లెపడుచు మంగ ఆదరణతో కోలుకున్నాను. నా అనారోగ్యం తెలుపుతూ మంగ నీకో ఉత్తరం రాసింది. అందలేదనే తలుస్తాను. అందితే నువ్వంత కఠినంగా ప్రవర్తించవు. రామ్, ఇంకా నాపై నమ్మకముందా? నీదెంత మంచి హృదయం. నేను కఠిరాత్మురాల్ని. నన్ను క్షమించు. భర్తకు భార్య చేసే సేవ ఎంత మధురమైందో సుమతి వద్ద నేర్చుకున్నాను రామ్. అందుకే మళ్ళీ రాస్తున్నాను. నీకు ఇదివరకే చెప్పాను, మనమిలా కావడానికి ఇద్దరిదీ పొరపాటే. పెద్దల తొందరపాటు కూడాను. గతించిన దాన్ని తలుచుకుంటే లాభం లేదు. జరగవలసిందే ఆలోచించాలి. వీధిలో వెళుతుంటే ప్రతివారు మన సంసారపు విషయాలు అడుగుతారు. నువ్వొక సామాన్యుడి కూతురువైతే ఆరా తీసే అగత్యం వారికి ఉండేది కాదు. ఊరి కామందు అన్నింటా ఆశీర్వదింపబడిన వ్యక్తి మీ నాన్న. అతడి అల్లుడిని కాబట్టి అన్ని విషయాలు అడుగుతారు రాజీ. నేను సత్యవంతుడని కాదు, చీటికి మాటికి అబద్ధాలాడేవారంటే అసహ్యం నాకు. ఇప్పుడు నేనే నీ విషయంలో ఎన్నో అబద్ధాలాడుతున్నాను. ఇదంతా దేనికి చెప్పు? నీలోని నిరాశ పోగొట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నేను ఉద్యోగంలో చేరిన సంగతి నాన్నగారు చెప్పే ఉంటారు. 2-3 ఏళ్లలో BA, BT పూర్తి చేస్తాను. నువ్వు వీలైతే MSc చెయ్యి. ఇద్దరము మన సంసారంనకు సరిపడే డబ్బు సంపాదించగలం. తిండి గింజలకు కరువు లేదు. మానవుడు ఆశాజీవి కాదనను. దానికి అంతు ఎక్కడుంది? కారు, ఇల్లు, హోదా ఉన్నప్పుడు భారతదేశంలో ఉండవద్దు. విమానంలో తిరుగుతూ ఫారిన్ వంటి పట్టణాలలో ఉండాలనే కోరిక కలుగుతుంది. కోరికలకు కళ్ళెం వేసినప్పుడే సుఖశాంతులు లభిస్తాయి. తరచి తరచి ఆలోచించినా నాకేం తోచడం లేదు. నిన్ను ప్రసన్నురాలిని చేసుకునే మార్గం కనిపించడం లేదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. మన స్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు. అశాశ్వతమైన ఈ ప్రాపంచిక సుఖాల కోసం శాశ్వతమైన మన బంధం తెంచాలని ప్రయత్నించకు. ప్రేమ వివాహాలు ఎంతవరకు విజయం సాధిస్తున్నాయో నాకంటే పట్నాలలో ఉండే నీకు తెలుసు. అయినా చెప్తున్నాను, అవన్నీ అపజయం పొందుతున్నాయి. 1-2 100కి సఫలమవుతున్నాయి. మీ అమ్మా నాన్నలు అతి ప్రేమగా ఆదర్శప్రాయులై ఉంటారు. నాకెలా తెలుసునని అనుకుంటావేమో. పోయిన సంవత్సరం నీ వియోగంతో మంచమెక్కిన మీ అమ్మను మీ నాన్నగారు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు చూస్తే ఇప్పటికీ కంటనీరు ఊడుతుంది. వారిది ప్రేమ వివాహం కాదే. దాంపత్యానికి ఏం లోటు వచ్చింది? భారతదేశంలో ప్రేమ వివాహాలు జరిగేది చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే సినిమాల ప్రభావంతో ప్రేమలు అంటూ మాట్లాడుతున్నారు. అది నిజమైన ప్రేమ కాదు, యువతీ యువకుల మధ్యనున్న ఆకర్షణ. అది నశించగానే ఒకరిని ఒకరు ఏవగించుకుంటారు. దానికి మోసపోకు. వాస్తవంలో మనసు నిలిపి ఆలోచించు.
నా ప్రేమను వెల్లడించే మార్గం లేదు. ఆ రోజు నిండు పౌర్ణిమ, రుద్రాక్ష, మల్లెలు, కనకాంబరాలు విరగబూచాయి. నీ ఆలోచనలతో నిద్రకు దూరమైన నేను మన తొలి సమావేశపు స్థలంలో వెళ్ళి కూర్చున్నాను. ఏమైందో అంత దూరంలో ఉన్న నన్ను అమితంగా ఆకర్షించసాగావు. వెంటనే పూలన్నీ కోసి పాన్పులా పేర్చాను. ఏ దేవతలైనా కరుణించి ఏదో కారణంతో నా ప్రియురాలు, ఇల్లాలు, సర్వమైన రాజశ్రీని పంపితే అనే అనుకున్నాను. అప్పుడు సమయం చూద్దును కదా, 3 గంటల రాత్రి. నా ఊహలకు, భ్రమకు నవ్వు వచ్చింది. వెంటనే మాలిగాని, మంగగాని చూస్తే నా పనులకు నేనే సిగ్గుపడిపోయాను. వెంటనే పూలన్నీ దోసిళ్లతో ఎత్తి నీళ్లల్లో, నిశ్చలంగా ప్రవహించే ఏటి నీళ్లల్లో పోశాను. అప్పుడు నాకు వెన్నెలల సొగసంతా ఏటిపాలేనటరా అనే చరణం గుర్తుకు వచ్చింది. మన యవ్వనం సార్థకం చేస్తావో ఏటిపాలే చేస్తావో నీ ఇష్టం. మనసంతా నీ ముందు పరిచాను. నీ ఇష్టం. ఉదయమే మాలి పూలెవరో దొంగతనంగా కోశారని గోల పెట్టసాగాడు. బతుకమ్మాడే పిల్లలకు నేనే ఇచ్చానని అబద్ధమాడాను. చూచావా అప్పుడే ఎంత పెద్ద అబద్ధమో. నీకు నా యందు ఏ భావమూ లేదనుకుంటే నిస్సంకోచంగా వ్రాయి. నేనేం బాధపడను, దురదృష్టం అనుకుంటాను. విడిపోయే ప్రయత్నం చేస్తాను. నీకైనా శాంతిగా ఉంటుంది. జవాబు మాత్రం తప్పక వ్రాయి. ఇంకా ఎన్నో వ్రాయాలని ఉంది. నిన్ననే పద్యం పుచ్చుకున్నాను. మెడలు నొప్పిగా ఉన్నాయి. చేతులు లాక్కుపోతున్నాయి. నీ జవాబుకై ఎదురు చూస్తూ రామ్. ఆనందాశ్రువులు వత్తుకొని మరోసారి చదివింది ఉత్తరం. ఆ తర్వాత ఎన్నోసార్లు చదివి దిండు కింద దాచుకుంది. అప్పుడే పోగలిగితే అతని బలమైన బాహువులలో బందీ అయితే, అతని మృదువైన లాలింపులో మైమర్చిపోతే, సంతోషం, సంబరం, దుఃఖం కలిగాయి. చాలాసేపటికి తనను తాను నిగ్రహించుకున్నది. మంగ వ్రాసిన ఉత్తరం తీసింది. మహాలక్ష్మి, గంగా భాగీరథి సమానురాలైన వదినకు 10,000 నమస్కారాలు చేయుచు మంగ వ్రాయినది. అన్నయ్య గారు 4 రోజుల నుండి పడక దిగటం లేదు. జ్వరం వచ్చియున్నది. పుల్లవలె చిక్కిపోయుండెను. నిన్న రాత్రి నిద్రయందు మిమ్ము కలవరించియుండెను. అందులకై ఈ ఉత్తరం రాయటం జరిగింది. మా యందు దయుంచి మీరు ఒక్కసారి రావలేను. ఇక్కడ ఊరివారు మీ గురించియు అన్నయ్య గురించియు ఏమో అనుకొనుచుండిరి. మీరు వచ్చిన ఎడల అన్నీ చక్కబడునని తలచెదను. మీకు, మీ తల్లిగారికి నా యొక్క నమస్కారములు. లక్ష్మమ్మ తమ నమస్కారములు చెప్పమన్నది. ఇట్లు భవదీయురాలు మంగ. ఆ పిల్ల భాషకు నవ్వు వచ్చింది. నిజంగా ఆలోచిస్తే బీదవారికి ఉన్న ప్రేమ, ఆదరణ ధనవంతులకు ఉండదేమోననిపించింది. అమ్మాయి, అమ్మాయి, చాలా పొద్దుపోయిందే, పడుకో. కమలమ్మ మాటలు వినిపించాయి. లైటు ఆర్పిన ఆమె హృదయంలో జ్యోతి వెలిగినది. తన భావి నిర్ణయించుకుని హాయిగా నిద్రపోయింది. ప్రొద్దుటే లేచి తయారవుతున్న కూతుర్ని చూచింది. కమలమ్మ కాలేజీకి ఇంత తొందరగా వెళుతుందా అనుకుంది. ఎక్కడికమ్మా ప్రశ్నించకుండా ఉండలేకపోయింది. శ్రీనాథ్ గారి దగ్గరకు క్లుప్తంగా చెప్పింది జవాబు. ఇంత ప్రొద్దుటే ఎందుకే? పని ఉందమ్మా. అతనిని ఇంకా మభ్యపెట్టడం మంచిది కాదు. తల్లి జవాబుకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. ఆమె శ్రీనాథ్ ఇల్లు చేరేసరికి 7:30 అయింది. పని మనిషి ఎదురు వచ్చింది. అయ్యగారు మేల్కొనే పడకపై వ్రాలి ఉన్నారు అని చెప్పింది. అతని ఇంటిలో తిరగాలంటే సంకోచపడే ఆమె ఆ రోజు స్వతంత్రంగా లోపలికి వెళ్ళింది. నైట్ డ్రెస్సుతో పడుకున్నాడు. అతని గుండెల మీద వార్తాపత్రిక ఉన్నా అతను చదవటం లేదు. అతని కళ్ళెటో చూస్తున్నాయి. ఆమె తను వచ్చినట్టు తెలుపుతూ గాజుల శబ్దం చేసింది. అతను తిరిగి చూచాడు. గుడ్ మార్నింగ్ విష్ చేసినప్పుడు అతను తలాడించాడు. ఎప్పటిలా అతని కళ్ళు మెరవలేదు. నిశ్చలంగా, నిదానంగా లేచాడు. కూర్చోండి, కుర్చీ చూపించాడు. ఆమె అతన్ని అంత విచారంగా ఉండటం ఎన్నడూ చూడలేదు. అతను చూపిన కుర్చీలో కూర్చుంది. ఏమిటి ప్రొద్దుటే వచ్చారు? అతని కంఠంలో ఏ భావం ధ్వనించినదో తెలియలేదు. వ్యంగ్యంగా ఉన్నట్టే తోచింది. ముఖ్యమైన పని ఉండి వచ్చాను. ఆమె నిర్భయంగా, ఫ్రీగా మాట్లాడటం చూచి అతను ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ సంకోచంగా, నెమ్మదిగా మాట్లాడేది. అతను మంచం మీదే కూర్చుంటూ చెప్పండి అన్నాడు. ఈ వివాహం నాకిష్టం లేదు. ఆ మాటే నేను చెప్పాలనుకుంటున్నాను. శ్రీనాథ్ ప్రత్యుత్తరం ఇచ్చాడు. నిజం? అయితే గొడవే లేదు. మీరు కారణాలు అడుగుతారేమో, ఏం చెప్పాలో అని ఆలోచించాను. నిజమే చెప్పాలని వచ్చాను. కారణం ఏదైనా మీకిష్టం లేదు. నా వివరం అనవసరం. నాకెందుకు ఇష్టం లేదో అడగరే? అది మీ స్వవిషయం. దాంతో నాకేం పని? నా స్వవిషయం కాదు.
నేను తలుచుకుంటే మీ స్వవిషయాలు, మీ నటన బయట పెట్టగలను. ఏమిటి మీరంటున్నది? నేను నటిస్తున్నానా? అంత అమాయకంగా అడుగుతారేమండి? భర్త బ్రతికి ఉండగా అతనిపై అంత పెద్ద నింద మోపటం అవమానం కాదా? బీదతనాన్ని ఆసరాగా తీసుకుని అతన్ని బెదిరించి విడాకుల పత్రం రాయించుకొనటం అమానుష్యం కాదా? ఎవరు రాయించుకున్నారు? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అంత అర్థం కాకుండా మాట్లాడటం లేదు. మీ నాన్నగారు ఇచ్చిన విడాకుల పత్రం ఇదిగో. దిండు క్రింద నుండి లాగి ఆమె చేతిలో పెట్టాడు. అది పూర్తిగా చదివేసరికి ఆమె ముఖం మలినమైంది. నిలువెల్లా వణికిపోయింది. కాదు కాదు, అబద్ధం. ఇది మా నాన్న ఇచ్చారా? ఆ, మీ నాన్న మీకు తెలుసున్నట్టే చెప్పాడే. లేదు, నాకేం తెలియదు. క్షమించండి, వస్తాను. లేచింది. అతను వారించలేదు. హాల్ వరకు వచ్చి వెనుదిరిగింది. ఇది అబద్ధపు పత్రమని ఎవరు చెప్పారు? మీ శ్రేయోభిలాషులు. నా శ్రేయోభిలాషులా? ప్రసాదన్న కాదు కదా? అతనేం మాట్లాడలేదు. మౌనం అంగీకారంగా భావించి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ నిల్చున్నాడు ప్రొఫెసర్ శ్రీనాథ్. ఆంజనేయస్వామి గుడిలో క్లుప్తంగా పల్లె పెద్దల ఎదుట మంగ కొండయ్యల వివాహం జరిగినది. లక్ష్మి భర్తతో వచ్చి కన్యాదానం చేసింది. పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని మంగ తండ్రి మీసాలు మెలివేశాడు. కానీ సమయానికి వచ్చి కన్నీటితో దంపతులపై అక్షింతలు వేశాడు. నూతన దంపతులు వివాహ మండపం నుండి లేచి సరాసరి రామ్ వద్దకు వచ్చారు. అతని పాదాలు అంటున్నారు. ఇద్దరిని లేవదీశాడు. కొండయ్య, మంగ అమాయకురాలు, కల్లా కపటం తెలియనిది. లోకం అన్న మాటలు మనసులో పెట్టుకుని ఆమెను బాధించేవి సుమా. ఎంత మాట బాబు! మా ఇంటి దీపం పెట్టింది మీరు. మీరు చెప్పింది చేయటమే నా విధి. ఏం మంగ, కొండయ్య మనవాడేగా, అంత సిగ్గుపడతావేం? పెళ్లికూతురుగా బాబుగారు. లక్ష్మి నవ్వుతూ జవాబు ఇచ్చింది. రామ్ తన ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు మంగకు సారగా ఇచ్చాడు. అందరికీ భోజనం పెట్టాడు. నరుల నాలుకకు నరం లేదు. రామ్కు మంగకు అక్రమ సంబంధం ఉన్నదన్న వారే రామ్ను వేణోల పొగిడినారు. కొండయ్య ముసలి తల్లి కంటికి రామ్ నిజంగా దేవుడిలా కనిపించాడు. అత్తవారింటికి వెళ్ళిపోయింది మంగ. కొండయ్య, సాయంత్రం ఒకసారి రావాలి, నీతో మాట్లాడాలి, రామ్ నెమ్మదిగా చెప్పాడు. కొండయ్య ఇంటికి వెళ్ళి సామాన్లు అవి సర్దినాడు. మాటకు మాట అందిస్తూ వెక్కిరించే మంగ మూగదానిలా ముసలి అత్తగారి వెనువెంట తిరగసాగింది. ఆమెతో ఒంటరిగా మాట్లాడదలిచి విఫలుడై రామ్ ఇంటి దారి పట్టాడు. అన్నయ్యకు వంట చేశాడో లేదో తాత కాస్త కనుక్కోండి, మంద్రస్వరాన తడికి చాటు నుంచి పలికింది మంగ. తలూపి వెళ్ళిపోయాడు. రామ్ చెప్పిన మాటలు విని అవాక్కైపోయాడు కొండయ్య. చాలాసేపటికి తేరుకున్నాడు. ఎందుకు బాబుగారు ఇలాంటి నిర్ణయం చేసుకున్నారు? మహా అయితే నాకంటే కొన్ని నెలలు పెద్ద కావచ్చు, లేక చిన్నవారేమో. మీ వయసు వాళ్లకు వివాహాలే కాలేదు. ఇదెక్కడ వితండవాదం? 4 ఊర్లు చూడటానికి కూడా వయసుందేమిటి? లేదా యాత్రలు చేసేవారు సంసార బంధాలన్నీ త్రెంచుకొని శేష జీవితం పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ గడుపుతారు. అంత అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖుడిని కాను. తెలుసులేవయ్యా, అందరూ అలా ఉండరు. మానసికంగా సన్యాసులయ్యేవారు కూడా కొందరుంటారు. కొందరు జీవితం అన్ని దశలు దాటుతుంది. అదృష్టవంతులు మరికొందరు. ప్రారంభంలోనే చాలు విధి ఎలా దెబ్బతీస్తుంది, కర్మానుసారంగా జరుగుతుంది. ఏమిటి చిత్రంగా మాట్లాడుతున్నారు? ఉత్సాహంగా ఉరకలేసే ఉడుకు రక్తం ఏమైంది? కర్మ అంటారేమిటి? అవన్నీ చేతగాని వారి మాటలు అనేవారుగా. అదే చెప్తున్నాను. ఆ గర్వమే నన్ను లేవకుండా ఎత్తికొట్టింది, నేలకు కొట్టింది, తిరిగి లేవకుండా కొట్టింది. ఈ ఊరిలో ఉంటే వద్దనుకున్న వినజాలని మాటలు వినిపిస్తాయి. విని నిగ్రహించుకునే శక్తి లేదు నాకు. అలా 4 ఊళ్ళు తిరిగి 4 మనుషులను చూస్తే విన్నవి విడిచిపెట్టే ప్రాజ్ఞుడనవ్వగలనేమో. గుండె నిబ్బరం కలిగిన నాడు తప్పక వస్తాను. అప్పటి వరకు మీరు ఇద్దరూ వచ్చి ఈ ఇంట్లో ఉండాలి. ఈ తోటను కాపాడుకోండి. చూసుకో. అధికార పత్రం తయారు చేయించాను. బల్ల మీదనున్న ఒక అంటించిన కవరు కొండయ్య చేతిలో పెట్టాడు. ఈ పనులన్నీ ఎప్పుడు చేశారు? ఇలా వెళ్ళిపోదామనే మంగను చేసుకోమన్నారా? అయితే రత్నం గారు చెప్పింది నిజమేనన్నమాట. ఏం చెప్పారు? గోపాలరాజు గారు తమ అమ్మాయికి తిరిగి వివాహం చేసే ప్రయత్నం చేస్తున్నారని. నేను అదంతా మనసు పెట్టలేదు. ఎలా చేస్తాడు? 4 అంటించి లాక్కు వచ్చి ఇంట్లో పడేయండి. ఎవరిని? రాజుగారినా?
నవ్వాడు రామ్. మీకు నవ్వు వస్తుందా? అమ్మాయి గారిని చదువు చెట్టబండలు అంటూ పట్నవాసపు షోకులు నేర్పినారు. ఎవరు చెప్పిన బుద్ధి? ఉన్న భార్యను సుఖాలను వదులుకొని దేశ సంచారం చేయమని నేను వెడతానుండండి. కొండయ్య ఈసారి తీవ్రంగా పిలిచాడు రామ్. కొండయ్య తగ్గిపోయాడు. సంగతులన్నీ తెలుసు. ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయలేను. అది అసంభవం. నిన్ను కోరేది ఒక్కటే, ఈ విషయాలు బయట పెట్టద్దు. మంగకు కూడా చెప్పద్దు. అవసరమైతే ఉత్తరాలు రాస్తాను. నేను చెప్పింది తూచా తప్పక పాటించాలి. నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా తాత నీ తండ్రి వంటివాడు. ఈ వయసులో ఎటు వెడతాడు? పిడికెడు అన్నం పెట్టు. వీలైనంత వరకు ఈ పల్లె జనాన్ని ఒక త్రాటి మీద నడిపించు. కాదంటే వారిష్టం. కొత్త పెళ్లి కొడుకుని అనవసరంగా బాధ పెట్టాను. వెళ్ళు. తిరిగి ఎప్పుడు వస్తారో చెప్పండి. చెప్పాను కదూ, మనసు ఎప్పుడు కుదురుకుంటే అప్పుడు. కొండయ్య రామ్ మోకాళ్ళ మీద తలపెట్టినాడు. బాబుగారు, మంచికి పరీక్ష అంటే ఇదేనేమో. అందరికీ సంసారాలు ఏర్పరిచే మీరు మీ సంసారం వదిలిపోతున్నారు. భార్యాభర్తల తగువులు తీర్చే మీరు భార్య మూలంగా ఇలా. వద్దు బాబు, దురదృష్టవంతురాలు మిమ్మల్ని వదులుకుంది. మీకేం తక్కువ? మంచి మంచి అమ్మాయిలు లభిస్తారు. ఒక్క స్త్రీ కోసం మిమ్మల్ని ఆశ్రయించిన వారిని అన్యాయం చేస్తారా? మీ ప్రయాణం మానుకోండి. ఒకరి జీవితాలు బాగుపడాలన్నా చెరపాలన్నా వారి కర్మ ఆడించినట్టే చేస్తాం. కానీ మనమేమీ వరమిచ్చే దాతలము కాము. చెప్పాను కదూ, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. ఇప్పుడు నాకు మిగిలిన ఆత్మీయుడవు నీవే. కొండయ్యను లేవదీశాడు. ఇద్దరు యువకులు అమితంగా బాధపడుతున్నారు. అతని హృదయంలో రేగిన తుఫాను ఆపటం ఎవరి తరం కాదని కొండయ్య తెలుసుకున్నాడు. మంగ కొన్ని రోజులే కదా అని తమ సామానంతా తాము ఇదివరకుండే గదిలోనే పెట్టింది. ఆమెలో వచ్చిన మార్పు చూచి నవ్వుకున్నాడు. వివాహం కాగానే ఇంత పొందికగా ఎలా ఉంటుంది? ఆ విషయాలు ఎవరు చెప్పారు? ప్రకృతే పాఠాలు నేర్పుతుంది కాబోలు. ఉదయం లేస్తూనే అతనికి అందమైన దృశ్యం కంటపడింది. పాదులు చేసిన కొండయ్య చేతులు కడుక్కుంటూ ఉంటే మంగ నీళ్లు పోస్తుంది. అతని చేతులు ఆమె ముఖాన దులిపాడు. ఇదివరలో అయితే చెంబుడు నీళ్లు అతని ముఖాన దిమ్మరించేది. ఆ రోజు మౌనంగా నవ్వి పైటతో ముఖం అద్దుకుంటూ లోపలికి వెళ్ళింది. అన్నయ్య, మేము గుడికి వెళ్ళి వస్తాం. తల వంచుకుని సిగ్గుపడుతూ చెప్పింది. ఏం వరం కోరుకుంటావు మంగా? మరలా ఈ రోజు వరకు కొడుకు కావాలనా కూతురనా? ఆమె సిగ్గుతో పారిపోతుందని తలచాడు. మంగ అలా చేయలేదు. కొంతసేపు నవ్వుకున్న అతని ముఖం వంక నిశ్చలంగా చూచి తల వంచేసుకుంది. విరక్తితో దేశం చూడటానికి బయలుదేరిన మా అన్నయ్య ప్రయాణం చక్కగా జరగాలని, ఎక్కడున్నా మా పైన ప్రేమతో ఉండి తిరిగి రావాలని ప్రార్థిస్తాను. ఆమె తల మరీ వంచేసింది. అతనికి ముఖం కనిపించరాదని భావించింది. మంగా, నిజమన్నయ్య, నాకు దేవుడు దైవం అన్నీ నీవే అనుకున్నాను. గాలిలో కలిసిపోయే నా జీవితానికి ఒక అర్థం ఏర్పరిచావు. నువ్వు దూరం అవుతున్నావు. ఊరిలో ఉన్న ఆ దేవుడినే కొలుస్తాను. నీ రక్తం పంచుకుని పుట్టకపోయినా నీ కష్టాలు సుఖాలు పంచుకునే తోబుట్టు ఉందని మర్చిపోకు. నా కోసం నువ్వు ఏకం చేసిన ఈ దంపతులను చూడాలని ఒక్కసారి రా అన్నయ్య. అతని పాదాలపై వాలిపోయింది. అతని కళ్ళు చెమర్చాయి. లేపి అక్కున చేర్చుకున్నాడు. ఆమె చదువు వీధిబడిలో 3వ తరగతి వరకు సాగింది. కొన్నాళ్ళు కాయకష్టం చేసింది. విద్యాశక్తురాలైన యువతి. రామ్ నడిపే రాత్రి బడికి వచ్చేది. ఎవరేమన్నా తన చదువును అశ్రద్ధ చేసేది కాదు. మానసికంగా 2 సంవత్సరాలలో ఎంత ఎదిగిపోయింది. విస్మితుడవుతూ కొండయ్యని పిలిచాడు. కొండయ్య వచ్చాడు. మంగతో ఏం చెప్పావు? అందుకే అన్నారు ఆడదాని నోట్లో నువ్వు గింజ నానదని. మిమ్మల్ని అడగను, ఏడవను అంది. పెద్ద నీ నోటిలో ఆముదం గింజ నానినట్టు. సరే వెళ్ళిరండి. మంగ దూరంగా జరిగింది. కాసేపుండి ఇరువురు వెళ్ళిపోయారు. అతను సామాన్లు సర్దటం పూర్తి చేసుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు బస్సుంది. అతను నిగ్రహించుకొనడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. బల్లపై కూర్చుని భగవద్గీత తీశాడు. అశాశ్వతమైన బంధాలను విడవమని బోధించుచున్నాడు కృష్ణుడు అర్జునునకు. అది చదివి చాలా సంతోషించాడు. తనకు అనుకూలమైన ఘట్టమే ఎదురైంది అనుకుని పేజీలు తిప్పసాగాడు. ద్వారం నుండి వచ్చే వెలుతురు ఆకట్టబడింది. తల ఎత్తాడు. రాజశ్రీ నిలబడి ఉంది. చక్కగా అలంకరించుకుని దేవకన్యలను వర్ణిస్తారే అలా ఉంది. తెలుపునకు గులాబీ రంగు బోర్డర్ గల చీర కట్టింది. లేత గులాబీ రంగు జాకెట్టు శరీరపు రంగులో కలిసిపోయినట్టుంది.
చెవులకున్న ముత్యాల జూకాలు చెంపలలో తలుకుమనసాగాయి. కెంపులు ముత్యాలు పొదిగిన హారము ముద్దుగా ఆమె హృదయంపై అటూ ఇటూ ఊగుతూ గిలిగింతలు పెడుతున్నది. అతను సూటిగా ఆమె కళ్ళల్లోకి చూచాడు. అతని వాడి చూపులు భరించలేకపోయింది. ఒకేసారి అతని హృదయంపై వాలిపోవాలని ఉంది. తలదించుకుంది. అతని వాలకం చూచి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎందుకొచ్చారండి కుమారి రాజశ్రీ గారు? అతని అధికారయుతమైన ఆ ప్రశ్న మరలా మరలా వినాలని ఉంది. అతను కోపంతో చేసే చేష్టలు చూచి అనుభవించి పరవశమైపోవాలని ఉంది. మాట్లాడరేం? మీలాంటి పెద్దలు ఇక్కడికి రావటం ఎవరన్నా చూస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు? అతనికి కోపం తెప్పించాలని ఉంది. విదేశాలకు వెళ్ళి వచ్చిన పెద్ద మనిషి కాబోయే భార్య అలా తిరగటమా? ఎంత అవమానం! ఇప్పుడిప్పుడే మనసు నిగ్రహించుకుని ఆవేశాన్ని దిగంరింగుతూ మనిషిగా బ్రతుకుదామని ప్రయత్నిస్తున్నాను. నాలో పశుత్వం రెచ్చగొట్టకు. వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోతాను? నాకు ప్రాణప్రదమైనది, సర్వమైనది ఈ ఇంట ఉన్నది. అతని గిరుకున వెనక్కు తిరిగాడు. నీ వస్తువులు ఇంట్లో ఉన్నాయా? ఆమె పెదవులు బిగబట్టి నవ్వింది. లేవని ఎలా అనగలరు? లేవు. నీకు సర్వస్వమైన వస్తువులేముంటాయబ్బా? నగలు, దుస్తులు అని. ఈ ఇంట్లో ఎక్కడివి? దుస్తులేమైనా ఉంటే అవి వేసుకున్నవే. ఆమె వచ్చి అతని దగ్గర కుర్చీలో కూర్చుంది. దుస్తులు, నగలు ఇంకేం లేవా? లేవని ఎన్నిసార్లు చెప్పాలి? ఓహో, ఇప్పుడు అర్థమైంది. మీ నాన్న చాలా తెలివైనవాడు. విడాకుల పత్రంతో పాటు ఓ పెద్ద మనిషిని తీసుకువచ్చి కాలుకు మెడకు బంధం వేయించాడు. ఈరోజు నిన్ను పంపాడు. రాజశ్రీ గారు, మానవత్వం మర్చిపోయాక మనిషిలో పశువులో ఏం భేదం ఉంటుంది? నువ్వు అనుకున్న సుఖం నీకు కరువవుతుంది. అమాయకులను మోసం చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి. మీ నాన్న రాసిన విడాకుల పత్రం గుర్తుకు వస్తే, ఓహ్, నిన్నిక్కడే చంపి ఆయనకు కానుకగా పంపి నేను జైలుకు వెళ్ళాలని ఉంది. అతని కళ్ళు రక్తాన్ని కక్కుతున్నాయి. మీరెలా సంతకం పెట్టారు? మిమ్మ అంతలా కించపరుచుకోవటం అమానుషత్వం కాదా? అంతా ఒకరిదే తప్పైనట్టు మాట్లాడతారే? ఓహో, తండ్రి చేసిన పనిని కూతురు ఎంత అందంగా సమర్థిస్తూ ఉంది. వెళ్ళి ఆమె జుట్టు పట్టి కుదించాడు. ఆమె కిక్కురుమనలేదు, ప్రతిఘటించలేదు. నా పరువు ఏమైనా నాకు బాధలేదు. నాతో పాటు అమాయకులకు 20 స్త్రీలను కోర్టుకెక్కిస్తానన్నాడు. మీలాంటి వారు పచ్చి రక్తం త్రాగి త్రేణిస్తారు. మేము అలా కాదు. అందుకని పెట్టాను సంతకం. తెలిసిందా? అంటూ త్వరగా గదిలోకి వెళ్ళాడు. అతను సూట్ కేసు తీసి ఒక కవరు తెచ్చి ఆమె మీదకు విసిరివేశాడు. ఇదేగా నీ సర్వస్వం? వెళ్ళిపో. నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నా హృదయంలో నిప్పు రాజుకుంటోంది. అది మండనీయకు. వెళ్ళు. అతను గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తలుపు తీయండి. మీరు అనుకున్నవేవీ అవసరం లేదు నాకు. ఒక్కసారి తలుపు తీస్తే చెబుతాను. తలుపు తీయండి. బాధ సాగింది. రాజశ్రీ, నీకో నమస్కారం పెడతాను. వెళ్ళిపో. నీ వల్ల ఎన్ని అనుభవాలు జీవితంలో కావాలో అన్నీ అయ్యాయి. హంతకుడు కావటం మిగిలి ఉంది. లేదు, నా మాట వినండి. నేను మీకోసం. ఆ పైన చెప్పలేకపోయింది. సిగ్గుతెర అడ్డం వచ్చింది. శనిదేవతలు నెత్తిన నాట్యం చేస్తుంటే వింత ఆలోచనలు, విపరీతమైన కోరికలే కలుగుతాయి. అతన్ని ఉడికించాలనే ఆలోచన రావటమేం, అతని కోపావేశాన్ని చూడాలన్న కోరిక కలగటమేమిటి అనాది నుండి వస్తున్న ఆచారమేమో. సీత మాయలేడిని కోరలేదు. అమ్మాయి గారు, ఆదుర్దాగా ముత్యాలు పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి ముత్యాలు? మీరన్నీ ప్రాణం మీదికి తెస్తారమ్మా. కారు దిగుతూనే ఇంట్లోకి వెళ్ళాక ఇటు వచ్చావు. అమ్మతో చెప్పకూడదు. ఇటు వెళ్ళానని తెలియగానే ఆదుర్దాగా ఆమె బయలుదేరింది. దారిలో మారయ్య అంబోతు పొడిచింది. రక్తం వస్తుంది. చూచినోళ్ళు ఇంటికి వచ్చినారు. ప్రసాద్ బాబు కారు తెస్తున్నాడు. నేను ఇలా వచ్చాను. చాలా రక్తం వస్తుందా? ఆమె కంఠం వణకసాగింది. చాలా ఏమిటమ్మా? రక్తం అడుగులా పడిపోయింది. ఏమండి, తలుపు తీయండి. మా అమ్మ చాలా ప్రమాదంలో ఉందట. మరేం పర్వాలేదు. మానవుడు వదిలినా భగవంతుడు వదలడు. ఇంకా చాలా ఉన్నాయి అనుభవించేవి. తర్వాత మాట్లాడవచ్చు. రండమ్మా. విధిలేక ముత్యాలు వెంట దారి తీసింది. గేటు దగ్గర ఆగి వెనకకు చూచింది. అతను కిటికీ ఊచలు పట్టుకుని ఆమె వంకే చూస్తున్నాడు. ముత్యాలు బలవంతం చేయడంతో ముందుకు దారి తీసింది. గుంపులుగా చేరిన జనం రాజశ్రీని చూడగానే ప్రక్కకు తప్పుకున్నారు. కారు వెనక సీట్లో అప్పలమ్మ కూర్చుంది.
ఆమె ఒడిలో కమలమ్మ అచేతనంగా పడి ఉంది. కెవ్వున అరిచింది రాజశ్రీ. కారు ఎక్కిన వెంటనే కదిలింది. ఉస్మానియా ఆసుపత్రి గేటు వంకే చూస్తోంది రాజశ్రీ. వారు వస్తారు, కోపంతో అన్నాడు. ప్రసాద్ అన్నయ్య ఆలోచన గలవాడు, ఎలాగైనా పిలుచుకు వస్తాడు. అమ్మా అమ్మా కమలమ్మ గొంతు వినిపించింది. ఏమిటమ్మా? స్పెషల్ రూమ్లోకి వెళ్ళింది రాజశ్రీ. కమలమ్మ రక్తం పోవటంతో పేలవంగా కనిపిస్తోంది. ఏం లేదు, నువ్వు కనిపించకపోతే. అక్కడ నిల్చున్నాను. తల్లి దగ్గరగా కూర్చుంది. చిత్రమైన పిల్లవు, ఏదీ స్పష్టంగా చెప్పకపోతివి. అధికంగా మాట్లాడవద్దని డాక్టర్ చెప్పలేదు. అదృష్టవంతులం. భుజంలోకి దిగింది. గుండెలోకి అయితే ఎంత ప్రమాదం సంభవించేది. ఏమైంది? చావు రాసిపెట్టి ఉంటే తప్పేది కాదు. ఆమె లేచి దిండు నానుకొని కూర్చున్నది. బరువుగా అడుగులు వేసినట్టు వినిపించింది. చిన్నబోయిన ముఖంతో ప్రసాద్ వచ్చాడు. ఒక్కడివే వచ్చావా అన్నయ్య? ఆత్రంగా ప్రశ్నించింది. అలా పొడిగా చెప్తావేమ్రా? అతను రానన్నాడా? అతను ఊరిలోనే లేడు. ఎక్కడికి వెళ్ళాడుట? తెలియదుట. పోనీ ఎప్పుడు వస్తున్నాడో తెలియదా? అవేమీ వాళ్లకు తెలియదట. యాత్రలకు వెళుతున్నాను, ఇల్లు కనిపెట్టి ఉండమన్నాడట. మనసు బాగుపడితే ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తానన్నాడుట. ఆ రోజు 4 గంటల బస్సుకే వెళ్ళాడుట. ఉత్తరం ఏదైనా వస్తే తెలియజేయమన్నాను. అప్పటికే రాజశ్రీ స్పృహ తప్పిపోయింది. బాత్రూంలో నుండి వస్తున్న అప్పలమ్మ పడిపోకుండా పట్టుకుంది. తెలివి ఎందుకు వచ్చిందా, అలాగే ఎందుకు మరణించలేదా అని విలపించసాగింది రాజశ్రీ. ఊరుకో చెల్లి, అతను తప్పక వస్తాడు. మొన్న వెళ్ళి అరగంట ఉన్నదానవు, అతనితో అంతా చెప్పలేకపోయావు. అన్నింటా తొందరే. ఇద్దరం వెళ్ళినా బాగుండేది. నారాతే బావులేదన్నయ్య. అందుకే ఆ రోజు ప్రయాణమయ్యేసరికి పెద్దన్నయ్య వదిన దిగారు. తర్వాత వెళ్ళిందాన్ని అతనికి స్పష్టంగా చెప్పలేకపోయాను. నాకు ఇండైరెక్ట్గా మాట్లాడే తెలివితేటలు లేవు. నేను మాట్లాడినదంతా అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అంతలో ముత్యాలు వచ్చాడు ఈ వార్త మోసుకొని. పోనీలే, నేను అక్కడికే వద్దామని తయారవుతున్నాను. దానిష్టంతో వెళ్ళింది, పరాయిల్లు కాదు అని మొత్తుకుంటే అమ్మ వింటుందా? నా మీదంటావేమ్రా? అది నువ్వు మాట్లాడుకున్న విషయాలు చెప్పారా పెట్టారా? ఎవరిని అని ఏం లాభం లేదన్నయ్య. నేనసలు తెలివిలేని దాన్ని, బొంగురు గొంతుతో అరిచింది రాజశ్రీ. 2 రోజులకు అందరూ ఇంటికి వెళ్లారు. ప్రతి శనివారం సాయంత్రం ప్రసాద్ ఊరికి వెళ్ళి ఉత్తరం వచ్చిందా అని కొండయ్యను అడగటం, రాలేదని ఆయన చెప్పటమో పరిపాటి అయింది. రోజులు కళ్ళెం లేని గుర్రంలా పరుగులు తీస్తున్నాయి. నవంబరు, డిసెంబరు, జనవరి 3 మాసాలు దొర్లినాయి. రాజశ్రీ యాంత్రికంగా కాలేజీకి వెళుతున్నది, వస్తున్నది. కిటికీ దగ్గర కూర్చుని మొక్కల కేసి చూస్తుంది. అందరితో పాటు తింటుంది. అడిగిన దానికి జవాబు చెప్తుంది. తనంతట తాను అడిగే ప్రశ్న ఒకటే ఒకటి. వెళుతున్నావా అన్నయ్య? కమలమ్మకు, గోపాలరాజుకు ఒకటే దిగులు పట్టుకుంది. రహస్యంగా అతనెక్కడున్నది తెలుసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. తనంతట తాను వెళ్ళిన మనిషిని ఎలా వెతుకుతారు? ఒకవైపు నుండి హరి పెళ్లి ముహూర్తం ముందుకు వస్తోంది. అన్నీ స్థిరపరుచుకున్నారాయే. దిగులు మింగుతూ పెళ్లి పనులు చేయటం మొదలుపెట్టారు. డబ్బు గల వారికి సహాయం చేసేవారు చాలామందే ఉంటారు. కానీ వారు అడిగే ప్రశ్నలకు భయపడి ఎవరినీ పిలవలేదు కమలమ్మ. నరహరి భార్యతో దిగాడు. ఇల్లు కాస్త సందడిగా అనిపించసాగింది. మామగారు రాజశ్రీ గురించి ఏదో ఉత్తరం రాశారు, సుగుణ అడిగింది. నాకు తెలవదమ్మాయి, తప్పించుకుంది. ప్రసాద్ ఊరికి వెళ్ళడానికి తయారవుతున్నాడు. రాజశ్రీ ఎప్పటిలా అతని దగ్గరకు వెళ్ళింది. అన్నయ్య, వాళ్ళందరూ ఆయనను చాలా గౌరవిస్తారు. ఆయన ఆజ్ఞానుసారం విషయాలు మనకు వెల్లడి చేయటం లేదేమోనని అనుమానంగా ఉంది. కొండయ్య అలా చేస్తాడనుకోనమ్మా. ఎందుకు చేయరు? వాళ్ళందరికీ నా పైన కోపము. నేను వచ్చి అడిగితే కాదనరనుకుంటాను. నీకు నమ్మకంగా ఉంటే పద. రాజశ్రీ అతని వెంట వెళ్ళి కారులో కూర్చుంది. కారు రామ్ తోటకి చేరేసరికి చాలా ప్రొద్దుపోయింది. అంతటా నిశ్శబ్దం వ్యాపించి ఉంది. ఎప్పుడు ప్రసాద్ వచ్చేసరికి ముందు కొండయ్య మాట్లాడుతూ వరండాలో కనిపించేవాడు. మధ్య హాల్లో మాత్రం దీపం వెలుగుతుంది. కారాపి ఇరువురు వరండాలోకి వెళ్లారు. చేరవేసిన తలుపులు నెట్టుకొని లోపలికి తొంగి చూశారు. తన ఇల్లైనా దొంగలా భయపడిపోతోంది రాజశ్రీ. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. తన మూర్ఖత్వము, మూగుతనము వలన జీవితంలో పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఎవరు? మంచంలో బోరగిలా పడుకున్న కొండయ్య లేచి కూర్చున్నాడు.
వంట ఇంటి గడపకు చేరగిలపడిన మంగ కళ్ళు విప్పింది. ప్రసాద్ గారా, రండి రండి. అతను లేచి ప్రసాద్ వెనకాల వచ్చే రాజశ్రీని చూచి విస్తుబోయాడు. మంగ, అమ్మాయి గారు వచ్చారు. భార్య కేసి చూచాడు. చూస్తున్నాను అన్నదే గాని లేవలేదు మంగ. అన్నా చెల్లెలు ఇరువురు చెరో కుర్చీలో కూర్చున్నారు. కులాసానా కొండయ్య? కులాసే బాబుగారు. అన్నయ్య గారి పెళ్ళిటి కదూ, నిన్న ముత్యాలు సన్నబియ్యం సంచులు బండికెత్తుతూ కనిపించాడు. అవును కొండయ్య. రామ్ ఉత్తరం రాశాడా? అతి మెల్లగా లేచాడు. వ్రాశారు. చూస్తారా? చూసి సంతోషిస్తారా? దుఃఖావేశంతో వణికిపోయే కంఠంతో పలికింది మంగ. మంగ గట్టిగా మందలించినట్టే అరిచాడు కొండయ్య. ఎందుకు నా మీద అరుస్తారు? ఉత్సాహానికి మారుపేరుగా ఉండి మనుషులను మాటలతో మంత్రించే అన్నయ్య ఈ మహాతల్లి ఏ క్షణంలో తోటలో కాలు పెట్టిందో గాని మారిపోయారు. ఎప్పుడు ఒంటరితనమే కోరుకునేవారు. కిలకిలా నవ్వే ఆయన నిర్మలమైన ముఖం చూచి ఎన్నాళ్ళయిందని ఎంత మాట్లాడించినా ముక్తసరిగా మాట్లాడి బరువుగా నవ్వేవారు. ఆయన అన్నం కడుపు నిండా తిని ఎన్నాళ్ళయిందో. పరధ్యానంతో పచ్చడన్నం తింటే కూర మర్చిపోయేవారు. కూర వేస్తే మజ్జిగ మర్చిపోయేవారు. ఆయన మీకేం అపకారం చేశాడు? ఉపకారమే తప్ప చీమకైనా హాని చేయలేదే. మంగా, ఏమిటి పిచ్చివాగుడు? పిచ్చిదాన్ని అయితే బావుండును. అన్నయ్య, చదువు సంజలి లేని నన్ను ఎందుకిలా మార్చావు? మార్చి మాయమయ్యావెందుకు? వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రక్క గదిలోకి పరిగెత్తింది మంగ. రాజశ్రీ ముఖం నల్లబారింది. ఇన్ని నిందాలాపములు వింటూ ఎందుకు బ్రతికినట్టు? భూమి బ్రద్దలయ్యి తనను తీసుకుంటే, పిడుగు సరిగ్గా తన నెత్తిన పడితే అవేమీ ఆమె ఆశించినంత సులువుగా పడవు. మనుషులు దూరంగా ఉన్నా వారిలోని మంచితనం ఇతరులపై ప్రభావితమై ఉంటుంది కాబోలు. రామ్ లేకపోయినా అతని తరఫున మాట్లాడేందుకు అతని మనుషులు ఉన్నారు. తనకు అందరూ వింతగా చూస్తూ విపరీతమైన ప్రశ్నలు వేసేవారే. తనెలా ఈ మనుషుల నుండి తప్పించుకోగలదు? దూరంగా పరిగెత్తితే బావుండుననిపించింది. అది చూచిన దగ్గర నుండి మంగ పిచ్చెత్తినట్టు మాట్లాడుతోంది. ఏమనుకోవద్దు. కొండయ్య మాటలు విని ఈ లోకంలోకి వచ్చింది రాజశ్రీ. ప్రసాద్ పోస్ట్ కార్డు పట్టుకుని చదువుతున్నాడు. అతను చదవటం పూర్తి చేసి రాజశ్రీకి అందించినాడు. ఆమె ఆత్రంగా చూసింది. ప్రియమైన కొండయ్య, మంగను రామ్ ఆశీర్వదించి వ్రాయినది. చాలా రోజుల నుండి ఉత్తరం రాయలేదని మీకు కోపంగా ఉండవచ్చు. రాయాలనిపించలేదు. మీరు మాత్రం ఎప్పుడు నా వెంటే ఉన్నట్టు అనిపించింది. మంచేది చెడేది నిర్ణయించుకోలేక ఒక జూదగృహంలో అడుగుపెట్టాను. మధుపాత్ర నోటి దగ్గర పెట్టుకోబోయాను. బాబుగారు అంటూ కొండయ్య పిలిచినట్టయింది. ఆ రోజు నిన్ను కళ్ళు త్రాగినందుకు కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చాయి. ఒక వేశ్యగృహంలో అడుగుపెట్టాను. ఆ అమ్మాయి మంగలా కనిపించింది. వెంటనే తిరిగి వచ్చాను. ఒకచోట స్థిరపడాలని నిర్ణయించుకున్నాను. నాలో ఉన్న కోర్కెలు నశించి హృదయ స్పందన తగ్గి విరాగి అయినాడు మీ దగ్గరకు వస్తాను. తెలుసుగా పాత జ్ఞాపకాలు నన్ను కాల్చివేస్తుంటే అటు ఉండలేను. నా నుండి ఉత్తరాలు ఆశించకండి. మమతను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను. అందరినీ అడిగినట్టు చెప్పండి. తాతకు లోటు చేయకండి. నా గురించి ఏ దిగులు పెట్టుకోవద్దని కోరుతున్నాను. మీ రామ్. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.